హాయ్! నమస్తే అందరికి. ఈరోజైతే మా కోడలిది హల్దీ ఉంది. అందుకే అట్లా రన్నింగ్ చేస్తున్నా నేను. అప్పుడే బస్ దిగేసి రెడీ అయిపోయి ఎళ్ళిపోయేసరికి స్టార్ట్ అయింది. ఇక్కడుంది మా చిన్న కోడలు. ఆ రోజు బర్త్‌డే. సో, బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే డాన్స్ చేస్తూ మేము రౌండ్‌గా తిరిగే వాళ్ళందరూ కూర్చోవాలి అని చెప్పిండు. సో, మేమేమో డాన్స్‌లో లీనం అయిపోయి కూర్చోవట్లేదు అసలు. వినిపించట్లేదు మాకు. ఇంక ఆయన కొంచెం గట్టిగా చెప్పేటప్పుడు అప్పుడు కూర్చున్నాము. సౌండ్ ఎక్కువ ఉంది కదా! సో, ఈ పోజ్ క్యాప్చర్ కోసమైనా అలా చెప్పిండనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి మా చిన్న కోడలిది బర్త్‌డే ఉంది గౌతమిది. చెప్పినా కదా! ఈరోజే ఉందని చెప్పేసి. సో, కేక్ కటింగ్. ఆమె అయితే ఇంక అందరిని చూసి బాగా సిగ్గుపడుతుంది. కేక్ కనిపిస్తలేదు కదా మీకు? చూసేసేయండి కేక్ కింద ఉంది. సో, కేక్ తీసే మా అన్న తల కనబడట్లేదని చెప్పి కొంచెం పైకి పెట్టేసిన. కేక్ కనిపిస్తలేదు అంతే. కొంచెం వెనక్కెళ్తే కనిపిస్తది. సో, అదనమాట. వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే గౌతమి. ఇంగా నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురికి పసుపు పెట్టే కార్యక్రమము. మా ఆడపడుచు, మా అన్నయ్య. ఫస్ట్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ పెట్టిన తర్వాత వాళ్ళ మేనత్త. తర్వాత మా చిన్న ఆడపడుచు, వాళ్ళ నాన్నమ్మ. ఇలా అందరం ఒకరం అందరం ఇంగా పెట్టేసి పోజులతో పిక్చర్స్ దిగేస్తున్నాము. ఇక ఇక్కడొచ్చేసి మా చిన్న బావ వాళ్ళు. ఇంక చిన్న బావ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అంటే ఫోటోస్ దిగడం అన్నా, కెమెరా ముందుకు రావాలన్నా. మా మరిది వాళ్ళ ఫ్యామిలీ. ఆ చిన్నది చూడండి సాన్వి ఏం చేస్తుందో పక్కనకెళ్ళిపోయింది. వచ్చింది నన్ను పట్టించుకోవట్లేదని పక్కనకెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను మా హస్బెండ్. ఇంగ మా హస్బెండ్‌నయితే ఎక్కడికైనా ఫంక్షన్స్‌కెళ్తే ఎతుక్కోవాల్సొస్తది. పిలిస్తే అప్పుడొచ్చారనమాట. ఎక్కడున్నారో అక్కడే ఉంటారు అంతసేపు. కరెక్ట్ టైంకి మాయమైపోతారు. సో, అదనమాట. ఇంగ మా మిట్టు అయితే ఇంత పసుపు తీసుకుంది చేతిలో నాకు పూయడానికి. మా హస్బెండ్ పట్టుకో అంటే ఇంగ ఫోటో కోసం పట్టుకున్నారు. ఇంగ మా మిట్టు ఫోటో అయ్యే వరకే వెయిట్ చేసింది. ఫోటో క్యాప్చర్ కాగానే ఇంగ పూసేస్తూనే ఉంది. అదేమో అసలు అంటట్లేదు. ఏంటంటే కింద పడిపోతుంది అదెందుకో. నార్మల్‌గా కలర్స్ అయితే బాగా అంటుతాయి గానీ పసుపు గదా! సో, పసుపు అంతగా ఏముండదులే. ఒకవేళ అంటినా గూడా మనకి స్కిన్‌కి గూడా మంచిదే. మా తను, యష్ వచ్చేసిర్రు. అసలు ఫుల్ జర్నీ చేసొచ్చినాం. ఆ రోజైతే ఫుల్ అలసిపోయినుండే. అంటే ఆ రోజే ఎళ్లి అప్పుడే జస్ట్ బస్ దిగినామనమాట.
ఒక 4 అవర్స్ జర్నీ అయిపోయింది ఆ రోజు. ఇంకా నైట్‌లో అయ్యేసరికి కొంచెం ఫాస్ట్‌గానే వెళ్ళిపోయినాము. సో, మేము మా ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాము మా ఫ్యామిలీతో. ఇక నెక్స్ట్ వచ్చేసి మా అక్క, మా చెల్లి పసుపు పెడుతున్నారనమాట. అంటే మా బావ, మా మరిది వచ్చారు కానీ ఎక్కడున్నారో మా మరిది అయితే. మా బావగారు అయితే రేపు వస్తానన్నారు. ఇంక దాని తర్వాత నెక్స్ట్ చూడండి వీళ్ళు అక్కా చెల్లెళ్ళు ఎంత బాగా నించున్నారో చూపిస్తాను నేను. ఒక 1 మినిట్ వరకు ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తూ మంచిగా ఫోటోకి పోజ్ ఇచ్చేసిర్రు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అసలు. అంటే వాళ్ళ బాండింగ్ చాలా బాగుంది నేను చూసిన కదా. వాళ్ళిద్దరు కలిసి సాంగ్ నేర్చుకోవడం నార్మల్గానే అక్క చెల్లెలు అంటే ఎట్లుంటారు, రోజు గొడవడం కొట్టుకోవడం అవన్నీ కామనే ఉంటాయి ఎవరింట్లో అయినా. ఇలాంటి టైంలోనే వాళ్ళ బాండింగ్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటేనే వాళ్ళ మధ్యలో బాండింగ్ అనేది పెరుగుతుంది. ఈమె వచ్చేసి మా చిన్న ఆడపడుచు కూతురు. ఇంకా మా అక్క వచ్చేసి అందరికి పసుపు పూసేస్తుంది. అంతా గోల గోల ఉంది ఇక్కడ. సౌండ్ కి ఓహో సౌండ్ కి ఫోటోకి సంబంధం లేదేమో. ఇక బాట పెడితే అట్లనే ఒక 2 స్టెప్లు వేసేసి వచ్చేసేయండి అందరూ. దేవునికి మొక్కి అందరు పాట పెట్టు. ఇంకా దాని తర్వాత వచ్చేసి కపుల్ డాన్స్ అన్నారు. అమ్మో నాకైతే మస్తు సిగ్గు. అందుకే నేనైతే వెనకాలకి వెళ్ళిపోయినా. కొంచెం 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 నా ట్రిక్స్ అన్నీ ఫాలో అయిపోయి వెనకాలకి వెళ్ళిపోయినా కనబడకుండా. అంటే నాకు అందరిలో ఉంటే కొంచెం ఎట్లనో మొహమాటంగా అనిపిస్తుంటుంది. సో అందుకే బ్యాక్ వెళ్ళిపోయినాము, వెనకాల చేస్తున్నాము. ఇక్కడ ముందర వేసేదేమో మా మరిది వాళ్ళు, అటు సైడ్ ఏమో మా చిన్న బావ వాళ్ళు. సో నేను మా ఇంకో ఆడపడుచు వాళ్ళేమో వెనకాల చేస్తున్నాము. ఇక ఇక్కడ ముందర చేస్తున్నారు వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ, మా ఆడపడుచు మా అన్నయ్య. వీళ్ళంతా వచ్చేసి చిన్నపిల్లల గ్యాంగ్. వీడియోలో సాంగ్స్ అయితే ఏవి అక్కడ చేసిన డాన్స్ చేసిన సాంగ్స్ అయితే కావు. అవన్నీ నేను రికార్డ్ చేసుకున్నవి ముందు. అయితే నాకు కాపీరైట్ వస్తుంది, అందుకనే నేను ఆ సాంగ్స్ పెట్టట్లేదు. ఆ సాంగ్ పెడితేనే కొంచెమన్నా మ్యాచ్ అవుతుందేమో, కాకపోతే నేను ఆ సాంగ్ పెడితే నాకు కాపీరైట్ వస్తుందని నేను పెట్టట్లేదు. ఇక్కడ పిల్లలందరూ ఒక స్టెప్ వేస్తున్నారు. ఇంకా
ఇక్కడ మా ఇద్దరికైతే అసలు పక్కన ప్రపంచం ఏమైపోతుందో కూడా తెలుస్తలేదు అనిపించింది. అంటే ఇంకా మేమిద్దరం ఒక జోష్‌లో ఏసేస్తున్నాం అక్కడ డాన్స్. ఇది లాస్ట్ ఫైనల్ సాంగ్ అన్నమాట. ఇక దాని తర్వాత మొత్తం ప్యాకప్. అందుకేనేమో అంత జోష్ వచ్చేసింది. నేనైతే అంత జర్నీ చేసి కూడా అంత డాన్స్ చేసినా అంటే నాకే విచిత్రం అనిపించింది. దాని తర్వాత పెళ్లి కూతురికి వాటర్ పోయడమే. ఇంక అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఫాస్ట్‌గా చేసేసినుండే. అప్పుడు 12 అయిందనుకుంటా అప్పటికే. ఇక వీడియో అయితే హాఫ్ అన్ అవర్ వరకు ఉండే. నేను చాలా వరకు తీసేసిన. మేము చాలా సేపు డాన్స్ చేసినుండే. సో పెళ్లి కూతురుతో కలిసి మా కోడలతో. కాకపోతే ఇంక అవన్నీ పెట్టేసి ఇంకా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను అదంతా తీసేసిన. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే గంట కొట్టులు అస్సలు మర్చిపోకండి. ఇంకా పెళ్లి వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్ బాయ్.